భయం, తమ అరాచకాలను ప్రశ్నిస్తున్నారన్న భయం, ఆందోళన, తమ పాలనా వైఫల్యాలను ఎత్తి చూపుతున్నారన్న ఆందోళన, వణుకు, ఎన్నికల వేళ ఇచ్చిన హామీల అమలు సంగతేంటని నిలదీస్తున్నారని వణుకు. అసలే ఆటవిక పాలన, అందులోనూ రాక్షస రాజ్యం, ఆ పైన ప్రజలు తిరగబడుతున్నారన్న భయం, ఆందోళన, వణుకు. ఇక చెప్పేదే ఉంది. ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడానికి కంకణం కట్టుకున్న కూటమి సర్కార్ భావ ప్రకటన స్వేచ్ఛ మీద కత్తి కట్టేసింది. ఇప్పటికే ఎమర్జెన్సీ రోజులను తలపిస్తూ హక్కుల హననానికి తెగబడుతోంది. ప్రశ్నించడమే నేరమంటూ తప్పుడు కేసులతో చెలరేగిపోతోంది. పౌర హక్కులను పరిరక్షించాల్సిన పోలీసులు పచ్చబాస్ల కుట్రలకు కూత పెడుతూ పరవశించిపోతున్నారు. చివరికి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్కి కూడా నోటీసులు పంపుతూ భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను హరించడానికి తహతహలాడుతున్నారు. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రెడ్ బుక్ అరాచకాలకే పెద్దపీట వేస్తోన్న రాష్ట్రంలో మానవ హక్కులకు విలువే ఉంటుంది? రాజ్యాంగం ప్రసాదించిన భావ ప్రకటన స్వేచ్ఛకి గౌరవం ఎక్కడ ఉంటుంది? పాలకుల తప్పులను ఎత్తి చూపే అధికారం పౌరులకుంది, ప్రశ్నించే బాధ్యత ప్రజలకుంది. కానీ ఏపీలో మాత్రం ప్రశ్నించే వారిని భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిహసిస్తూ సాగుతోన్న తప్పుల వైపు వేలు చూపిస్తున్న వారి మీద పోలీసులను ఉసిగొల్పుతున్నారు, హక్కుల ఉసురు తీస్తున్నారు, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ గొంతు నొక్కేస్తున్నారు. ఇప్పటికే తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులతో చెలరేగిపోతోన్న పాలకులు ఇప్పుడు సోషల్ మీడియా అకౌంట్స్ మీద పడ్డారు. ఆంధ్రప్రదేశ్లో చీకటి పాలన వికటాట్టహాసం చేస్తోంది. పౌర హక్కుల హననాన్ని ఒక ఉద్యమంలా కొనసాగిస్తోన్న కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్య స్ఫూర్తికి పాతరేస్తూ చెలరేగిపోతోంది. ఈ క్రమంలో పాలకుల అరాచకాలకు, పచ్చమూక అఘాయిత్యాలకు పోలీసులు పహారా కాయటం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే పచ్చబాసుల కుట్రలకు కూతలు పెడుతూ పరవశించిపోతున్నారు. ఏపీలో ఇప్పుడు ప్రశ్నిస్తే నేరం, ప్రభుత్వ నిర్ణయాల్లో లోపాలను, పాలనలో వైఫల్యాలను ఎత్తి చూపితే ద్రోహం. సంబంధం లేని సెక్షన్లలో ప్రశ్నించే గొంతులపై కత్తి పెడుతోన్న ఏపీ ప్రభుత్వం క్రూరత్వానికి కొత్త నిర్వచనాలు చెబుతోంది. రాజకీయ ప్రత్యర్థుల నుంచి సోషల్ మీడియా యాక్టివిస్టుల దాకా ఎవ్వరినీ వదిలిపెట్టడం లేదు. ఈ అరాచక పర్వానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ పరవశించిపోతున్నారు ఏపీ ఖాకీలు. 5.5 కోట్ల మంది ప్రజలున్న ఆంధ్రప్రదేశ్లో హల్చల్ చేస్తోన్న ఆఫ్ఘనిస్తాన్ పోకడల వెనుక పోలీసుల పాత్ర ప్రముఖంగా ఉండటం ప్రజాస్వామ్యవాదులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. రాష్ట్రంలో పోలీస్ యంత్రాంగం మొత్తాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన రాజకీయ అవసరాల కోసం వినియోగించుకుంటుండటంతో వ్యవస్థ పూర్తిగా గాడి తప్పింది. అసమ్మతిని అణిచివేయటానికి, ప్రశ్నించే గొంతులను నొక్కటానికి పోలీసులను రాజకీయ ఏజెంట్లుగా వాడుకుంటూ ప్రజల భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను చంద్రబాబు హరిస్తున్నారని మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. హలో ఇండియా, ఏపీలో పోలీస్ వ్యవస్థను చంద్రబాబు వాడుకుంటున్న తీరును చూడాలంటూ శుక్రవారం ఆయన తన సోషల్ మీడియా ఖాతా ఎక్స్ లో పోస్ట్ చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలోని మూల స్తంభాల్లో ఒకటైన వాక్ స్వాతంత్రాన్ని రాజ్యాంగంలోని ఆర్టికల్ 19లో పొందుపరిచారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల ప్రజలకు రాజ్యాంగం కల్పించిన హక్కులకు భంగం వాటిల్లే పరిస్థితి వచ్చింది. ఇంకా చెప్పాలంటే రాజ్యాంగ స్ఫూర్తి ప్రమాదంలో పడుతోంది. ఆ స్థాయిలో విమర్శకులను భయపెట్టడానికి, ప్రతిపక్షాల గొంతు నొక్కడానికి, ప్రభుత్వ తప్పిదాలను ఎండగట్టే వారిని బెదిరించడానికి మొత్తం పోలీస్ యంత్రాంగాన్ని ఒక రాజకీయ ఆయుధంలా వాడుతున్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వ వైఫల్యాలు, మోసం, అవినీతి, దగా, ప్రజా వ్యతిరేక పాలనను నిలదీస్తున్న సోషల్ మీడియా కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ మద్దతుదారులు, పాత్రికేయులతో పాటు సాధారణ పౌరులపైన రాజకీయ కక్ష సాధింపులు, నిరంకుశ వైఖరి, బెదిరింపులు కొనసాగుతున్నాయి. తీవ్ర అధికార దుర్వినియోగంతో చాలా దారుణంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ బరితెగింపు ఇప్పుడు మరింత ఎక్కువై పరిధి దాటుతోంది. వారి ప్రభుత్వ వైఫల్యాలు, తప్పిదాలను నిలదీస్తూ అందుకు బాధ్యులైన అధికార పార్టీ నాయకులపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా, అలాంటి వాటిని ఫార్వర్డ్ చేసినా ఏమాత్రం సహించలేకపోతున్నారు. వెంటనే వారి పార్టీ నాయకులు, మద్దతుదారులతో ఫిర్యాదు చేయిస్తున్నారు. ఆ ఫిర్యాదులు రావటమే ఆలస్యం అన్నట్లుగా పోలీసులు శరవేగంగా స్పందిస్తున్నారు. కోర్టులు అనేక సందర్భాల్లో తప్పుపట్టినా కూడా ఏమాత్రం పట్టించుకోకుండా పూర్తి ఏకపక్షంగా కక్ష సాధింపుతో చట్ట విరుద్ధంగా పలు సెక్షన్లతో కేసులు నమోదు చేస్తున్నారు.
తప్పుడు కేసులు పెడుతూ తప్పుడు ఎఫ్ఐఆర్లను నమోదు చేస్తున్నారు. ఎంత దిగజారిపోయి ప్రభుత్వం, ఇన్సెక్యూరిటీ, భయం. మీరు చేసే ఒక్క చర్య, ప్రతి ఒక్క చర్య ప్రజల దృష్టికి పోతే మీ పరిస్థితి ఏమవుతుంది? మీ ఇన్సెక్యూరిటీ. ఇక్కడ మొన్న మా అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి గారు ఒక ట్వీట్ ఏమని పెట్టాడయ్యా? ఏ పాపం చేశాడు కారుమూరి వెంకటరెడ్డి? చదువుతానబ్బా. అమరావతిలో ఒక బిల్డింగ్కి అద్దాలు పెట్టడానికి 2500 కోట్లు. ఈ మాట బయట చెప్తే కేసు. మీరు అద్దాలకు 2500 కోట్లు ఖర్చు పెట్టారు, ఇది సమంజసమా? ఎస్, ది పబ్లిక్ హ్యాస్ గాట్ ది రైట్ పబ్లిక్ టు మేక్ పబ్లిక్ ఆడిట్. మీ విచ్చలవిడి ఖర్చులు ప్రజలు ట్యాక్స్ పెయిడ్ మనీ, అది వాళ్ళకి అడిగేదానికి హక్కు ఉంది. లైక్ వైజ్ ట్రీట్ వాస్ పుట్. అద్దాలకు 2500 కోట్లు ఖర్చు పెడతారా? ఈ దారుణటువంటి ఆర్థిక పరిస్థితుల్లో ఈ రాష్ట్రం కొట్టుమిట్టాడుతుంటే అని అడిగిన దానికి కేస్. టీడీపీ కూటమి ప్రభుత్వ అధికార దుర్వినియోగం అంతటితో ఆగిపోవటం లేదు. వారి పార్టీ నాయకులను ప్రశ్నిస్తూ, వారి తప్పులను ఎండగడుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కంటెంట్ తొలగించాలని, వారి ఖాతాలను బ్లాక్ చేయటం లేదా సస్పెండ్ చేయాలని ఆదేశిస్తున్నారు. ఆ మేరకు పోలీస్ శాఖ స్వయంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కు నోటీసులు పంపిస్తోంది. ఆ విధంగా వ్యవస్థీకృతంగా సోషల్ మీడియాపై సెన్సార్షిప్ విధిస్తోంది. ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతిపై ప్రజల్లో చర్చ జరగకుండా చూడాలని కుట్రలు పన్నుతోంది. ఎక్కడ అసమ్మతి గలం వినిపించకుండా చేయాలని పన్నాగాలు పన్నుతోంది. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను హరించే క్రమంలో టీడీపీ కూటమి ప్రభుత్వం పోలీస్ యంత్రాంగాన్ని ప్రయోగిస్తోంది. పాలకుల కుట్రలకు కూతపెడుతూ పరవశించిపోతున్న పోలీసులు నిన్నటిదాకా తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులతో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను హరించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఇంకో అడుగు ముందుకేసి ఏకంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ పై ఒత్తిడి చేస్తున్నారు. ఫలానా అకౌంట్ ని బ్లాక్ చేయమని లేదా అకౌంట్ ని సస్పెండ్ చేయమని తీవ్రమైన ఒత్తిడి తెస్తున్నారు. నిజానికి ఈ పని చేయాల్సింది కోర్టులు. పోలీసుల పని కేవలం కేసులు నమోదు చేయటమే. అది తప్పో ఒప్పో న్యాయస్థానాలు తేలుస్తాయి. కానీ ఏపీలోని పోలీసులు కేసులు పెట్టడమే కాదు, కోర్టులు ఇచ్చే తీర్పులను కూడా వారే రాసేస్తున్నారు. చివరికి అమలు కూడా చేసేస్తున్నారు. అందులో భాగంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన జగనన్న కనెక్ట్స్ ఖాతాను తొలగించాలంటూ ఎక్స్ సంస్థకు పోలీసులు లేఖలు రాశారు. అదొక్కటే కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అనేక అకౌంట్స్ ని ఫేస్బుక్, ఇన్స్టా, ఎక్స్, యూట్యూబ్ వేదికల నుంచి తొలగించాలంటూ వరుస నోటీసులు ఇస్తుండటం కలకలం రేపుతోంది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కి పోలీసులు పంపుతున్న ఫిర్యాదులన్నీ తప్పుడు ఫిర్యాదులే. ఆ పోస్టుల్లో ఎలాంటి అసత్యాలు లేకపోయినా, వక్రీకరణలు లేకపోయినా, పరువుకు భంగం కలిగించేవి కానీ, సమాజానికి హాని చేసేవి కానీ లేకపోయినా సరే నోటీసులు ఇస్తున్నారు. సమాజాన్ని చైతన్యం చేసేవి, జరుగుతున్న అవినీతిని బయటకు తీసే పోస్టులపైనే వీరు కన్నేశారు. ఎందుకంటే ఆ పోస్టులు విపరీతంగా జనంలోకి వెళ్తున్నాయి. ప్రభుత్వ వైఫల్యాలు, అక్రమాలు ప్రజలకు తెలిసిపోతున్నాయనే అసహనంతో ఇలా పోలీస్ వ్యవస్థని దుర్వినియోగం చేస్తున్నారు పాలకులు. భారత రాజ్యాంగం ప్రశ్నించటం దేశ పౌరుల హక్కు అంటోంది. ఏపీ ప్రభుత్వం మాత్రం ప్రశ్నిస్తే తప్పుడు కేసు ఖాయమని బెదిరిస్తోంది. భారత రాజ్యాంగం భావ ప్రకటన స్వేచ్ఛ పుట్టుకతోనే దేశ పౌరులకు సొంతం అంటోంది. ఏపీ ప్రభుత్వం మాత్రం భావ ప్రకటన స్వేచ్ఛకి, వాక్ స్వాతంత్రానికి సమాధి కడుతోంది. గత 23 నెలలుగా చంద్రబాబు చేస్తున్న అరాచకాలకు అంతే లేకుండా పోయింది. ప్రజల హృదయాలను గెలుచుకునేలా పాలన చేయటానికి మనసు రాక, చేతులు రాక ఆటవిక పాలనలో ఆరితేరుతోన్న పాలకులు పోలీసులను ప్రయోగించి ప్రశ్నించే గొంతులను నులిమేయాలని విఫల కుట్రలు పన్నుతున్నారు. ప్రపంచంలో ఎక్కడ అవకాశాలు ఉన్నా వాటిని అందిపుచ్చుకుని అద్భుతాలు చేసే ప్రతిభా పాటవాలు ఆంధ్రప్రదేశ్ ప్రజల సొంతం. ప్రపంచవ్యాప్తంగా అనేక రంగాల్లో విజయ కేతనం ఎగరేసిన మేధావులకు అడ్డా ఆంధ్రప్రదేశ్. ఇంత చైతన్యవంతమైన సమాజంలో ప్రశ్నించే చైతన్యమే లేకుండా చేయాలన్న కుట్రలు పారతాయా? ఇంత ఆలోచనా శక్తి కలిగిన సమాజంలో భావ ప్రకటన స్వేచ్ఛనే మాయం చేయాలన్న కుతంత్రాలు పారతాయా? కష్టం కదా. పాలకుల తప్పులను ఎత్తి చూపించటం, అసమర్థతని నిలదీయడం, అరాచకాలను ప్రశ్నించటం అసలు నేరం ఎలా అవుతుంది? సోషల్ మీడియాని దుర్వినియోగం చేయడం ఎలా అవుతుంది? జగన్మోహన్ రెడ్డి మావిగన్ ప్రతిపాదనకి ప్రజల నుంచి బలమైన మద్దతు లభించడం, అమరావతిలో సాగుతోన్న అవినీతిపై ప్రజల్లో చర్చ పెరగడంతో సోషల్ మీడియాపై సెన్సార్షిప్తో చెలరేగిపోతోంది చంద్రబాబు ప్రభుత్వం. చీకటి రోజులు,
ఎమర్జెన్సీని తలపించే చీకటి రోజులు, హిట్లర్ పాలనని గుర్తుకు తెస్తోన్న చీకటి రోజులు, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయటానికి పాలకులే కంకణం కట్టుకున్న వేళ ఇక మిగిలేది చీకటి రోజులే కదా. గత 23 నెలలుగా ఏపీ చీకటి రోజులనే చూస్తూ వచ్చింది. భావ ప్రకటన స్వేచ్ఛపై కత్తి కట్టి రాజ్యాంగాన్ని పదే పదే అపహాస్యం చేస్తోంది చంద్రబాబు ప్రభుత్వం. ఎన్నికల్లో ఇచ్చిన హామీల సంగతేంటని ప్రశ్నిస్తే అరెస్ట్, శాంతి భద్రతలను పరిరక్షించటంలో పాలకుల అసమర్థతని నిలదీస్తే తప్పుడు కేసు, ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపితే అరెస్ట్, అమరావతిలో సాగుతున్న అవినీతిని ప్రశ్నిస్తే అరెస్ట్, మావిగన్ ప్రతిపాదనకు జై కొడితే తప్పుడు కేసు, ప్రజలను భయపెట్టి తమ ఆటవిక పాలనపై తిరుగుబాటు రాకుండా చూడటానికి విఫల కుట్రలు పన్నుతోంది. రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కులకు భంగం కలగకుండా చర్యలు తీసుకోవాల్సింది పాలకులే. కానీ ఏపీలో విచిత్రంగా ఆ పాలకులే ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ పనితీరు గురించి విమర్శలు రావటం సహజం. లోటుపాట్లుంటే సరిచేసుకుని ప్రజలకు మంచి పాలన అందించాల్సిన బాధ్యత అధికార పార్టీదే. ఈ స్ఫూర్తిని ఈసవంతైనా వంట బట్టించుకోకుండా చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తోంది. ఏపీలో ఇప్పటిదాకా వందల మంది సోషల్ మీడియా కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టారు, అక్రమ అరెస్టులు చేశారు. ఇప్పుడు ఏకంగా తమ ప్రభుత్వ వైఫల్యాలను, అసమర్థతను, అవినీతిని ప్రశ్నిస్తున్న అకౌంట్స్ ని బ్లాక్ చేయమని, ఆ పోస్టులను తొలగించమని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కే లెటర్స్ రాస్తున్నారు. ఈ మొత్తం కుట్రని ఖాకీలే ముందుండి నడిపించడం చూసి దేశ ప్రజలంతా నివ్వెరపోతున్నారు. జగన్ మావిగన్ ప్రతిపాదన చేసిన తర్వాత సోషల్ మీడియాలో తమ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న వారిపై మరిన్ని కుట్రలకు పాలకులు తెరతీశారు. అమరావతి పేరుతో దశాబ్దానికి పైగానే ప్రజలను చంద్రబాబు మోసం చేస్తున్నారు. తన వంచనతో రాష్ట్రానికి రాజధాని లేకుండా చేస్తున్నారు. అమరావతి పేరుతో విచ్చలవిడిగా చేస్తున్న అప్పులు, అమరావతి కేంద్రంగా సాగుతోన్న అవినీతి 5.5 కోట్ల మంది ప్రజలకు పూర్తిగా తెలిసిపోయింది. అదే సమయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మావిగన్ ప్రతిపాదన తీసుకొచ్చారు. అమరావతి నిర్మాణం పేరుతో పచ్చమూక చేస్తున్న నిర్వాకాలపై ఆగ్రహంతో ఉన్న ఏపీ ప్రజలు జగన్ ప్రతిపాదించిన మావిగన్ కి జై కొట్టారు. మావిగన్ కారిడార్తో తొలి రోజు నుంచే రాజధాని అందుబాటులోకి వస్తుంది. మావిగన్ కోసం లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేయనక్కర్లేదు. కేవలం 20,000 కోట్లు ఖర్చు చేస్తే చాలు. మావిగన్లోనే పోర్ట్ ఉంది, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. విజయవాడ, గుంటూరులో అతిపెద్ద రైల్వే స్టేషన్లున్నాయి. విజయవాడ తూర్పు భారతదేశాన్ని, ఉత్తర భారతదేశాన్ని కలిపే కీలకమైన రవాణా కేంద్రం, వాణిజ్య కేంద్రం. అలానే విజయవాడలోని నేషనల్ హైవే 16 దక్షిణ భారతదేశాన్ని, తూర్పు భారతదేశాన్ని కలుపుతుంది. అటు పోర్ట్, ఇటు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఇటు 2 పెద్ద రైల్వే స్టేషన్లు, వీటితో పాటు 110 కిలోమీటర్ల మేర జాతీయ రహదారి. ఇన్ని హంగులు ఉన్నాయి కాబట్టి మావిగన్ని రాజధానిగా ప్రకటిస్తే శరవేగంగా అభివృద్ధి సాధ్యమవుతుంది. అమరావతిలో ఆ పనులు పూర్తయ్యేసరికి ఎన్నేళ్లు, దశాబ్దాలు పడుతుందో ఎవ్వరికీ తెలియదు. అప్పటికీ నిర్మాణ వ్యయం ఊహించనంత పెరుగుతుంది. దానివల్ల రాజధాని రుణాలు ఎన్ని లక్షల కోట్ల రూపాయలకు చేరుతాయో ఎవ్వరికీ తెలియదు. అందుకే జగన్ ప్రతిపాదించిన మావిగన్ ప్రతిపాదనకి ఏపీ ప్రజలు సంపూర్ణ మద్దతు ప్రకటించడంతో పాటుగా అమరావతి నిర్మాణ వ్యయాలను ఇష్టారాజ్యంగా పెంచేయటంపై ప్రశ్నిస్తున్నారు. దీంతో తమ అరాచకాలను ప్రజలు మరింత బలంగా ప్రశ్నించడాన్ని సహించలేని చంద్రబాబు ప్రభుత్వం ఏపీలో భావ ప్రకటన స్వేచ్ఛను హరించడానికి పోలీసులను ప్రయోగిస్తోంది. వ్యక్తిత్వ హననం, విష ప్రచారం, రోతరాతలతో జుగుప్సాకరమైన భాషతో దాడి చేయడం, వీటిలో చంద్రముఠాకి ఉన్న నైపుణ్యం అంతా ఇంతా కాదు. అసత్యాలతో విష ప్రచారం చేయడానికి, వైఎస్ఆర్సీపీ నేతలపై వ్యక్తిత్వ హననానికి పాల్పడడానికి ఏకంగా ఐటీడీపీ పేరుతో ఒక కర్మాగారాన్ని నడుపుతున్నారు. రాజకీయ ప్రత్యర్థులపై, వారి ఇళ్లలోని మహిళలను వెకిలి మకిలి వేషాలతో, వికృత వ్యాఖ్యలతో, జుగుప్సాకర ప్రచారాలతో అవమానించేలా వారికి శిక్షణ ఇస్తున్నారు. అశ్లీల రాతలు, అసభ్య పోస్టులు, రోత మాటలు, నీచ ట్రోలింగ్స్ వంటి ఘోరాతి ఘోర చండాలంపై ఈ ఫ్యాక్టరీలో ట్రైన్ చేస్తున్నారు. స్వయంగా నారా లోకేషే ఈ సైకో ఫ్యాక్టరీని పర్యవేక్షిస్తున్నారు. అధికారం అండతో, లోకేష్ ఆశీస్సులతో చెలరేగిపోతోన్న ఎల్లో సైకోస్ విశృంఖలత్వానికి కొత్త అర్థం చెప్తున్నారు.
ఈ అరాచకాలకు చెక్ పెట్టాల్సిన బాధ్యతను పక్కన పారేసిన పోలీసులు పాలనలో వైఫల్యాలను, అవినీతిని ప్రశ్నించే వారిపై మాత్రం తప్పుడు కేసులతో విరుచుకుపడుతున్నారు. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వ రెడ్ బుక్ అరాచకం వెర్రితలలు వేస్తోంది. రాజ్యాంగ హక్కుల హననం యథేచ్ఛగా కొనసాగుతోంది. ఏకంగా సుప్రీంకోర్టు తీర్పు మార్గదర్శకాలనే కాలరాస్తూ కూటమి ప్రభుత్వం అక్రమ కేసులతో విరుచుకుపడుతోంది. ఈ 23 నెలల్లో ఇప్పటికే 270కి పైగా సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసుల్లో 100 మందికి పైగా అక్రమంగా అరెస్టులకు తెగబడింది. ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాలరాస్తూ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తోంది. భావ ప్రకటన స్వేచ్ఛని అపహాస్యం చేస్తోంది. అదే సమయంలో ఐటీడీపీకి చెందిన ఎల్లో సైకోస్ అశ్లీల రాతలు, అసభ్య పోస్టులతో చెలరేగిపోతున్నారు. జగన్మోహన్ రెడ్డిపై వ్యక్తిత్వ హననానికి పాల్పడటంతో పాటుగా వైఎస్ఆర్సీపీ నేతలపై రోత మాటలతో నీచమైన ట్రోలింగ్స్ కి పాల్పడుతున్నారు. ప్రజల హృదయాలను గెలుచుకోవటం తమకు అసాధ్యమన్న విషయం చంద్రబాబుకి తొలి నుంచి తెలుసు. అందుకే ఎల్లో మీడియాతో, రాజకీయ ప్రత్యర్థులపై అసత్య కథనాలతో కుట్రలు చేయటం చంద్రబాబుకి తొలి నుంచి అలవాటు. ఇప్పుడు ఐటీడీపీ సోషల్ మీడియా వేదికగా ఆ కుట్రలను మరింత నీచంగా, జుగుప్సాకరంగా అమలు చేస్తోంది. కారణం, ఐటీడీపీ ఎల్లో సైకోస్ కి దిశానిర్దేశం చేస్తోంది లోకేష్ కాబట్టి. లోకేష్ కనుసన్నల్లో నడిచే ఐటీడీపీ ఆంధ్రప్రదేశ్ లో ఐసీస్ సంస్థలా మారింది. పైశాచిక మనస్తత్వం ఉన్న వారిని ఏరి కోరి ప్రత్యేకంగా తర్ఫీదు ఇచ్చి మరీ సోషల్ మీడియాలో వదులుతోంది ఐటీడీపీ సోషల్ మీడియా విభాగం. ప్రత్యర్థులను ఎంత వికృతంగా, ఎంత ఘోరంగా, మరింత నీచంగా, రాక్షసంగా మాటలతో, ట్రోలింగ్స్ తో హింసించాలో నారా లోకేష్ స్వయంగా మార్గదర్శకత్వం వహిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. వికృతమైన భాష, దిగజారుడు వ్యాఖ్యలు, క్షమించరాని కామెంట్స్, అడ్డగోలు ఆరోపణలు, బరితెగించిన భావాజాలం, సభ్య సమాజం సహించలేని భావ దారిద్ర్యం, వావి వరుసలు లేకుండా ట్రోలింగ్లు, వీటన్నింటికి కలిపి ఒక పేరు పెడితే దాని పేరే ఐటీడీపీ. ప్రతి నియోజకవర్గం, ప్రతి జిల్లాలోనూ చంద్రబాబు ఎల్లో సైకోలను తయారు చేసింది ఐటీడీపీ. వైఎస్ జగన్, ఆయన కుటుంబం, వైఎస్ఆర్సీపీ నేతలు వాళ్ల ఇళ్లల్లోని ఆడవాళ్లపై నీచమైన పోస్టులతో యూట్యూబ్ ఛానళ్లలో ఇష్టారాజ్యంగా మాట్లాడిస్తారు. ఆ వీడియోలను టీడీపీ సోషల్ మీడియా ప్రమోట్ చేసి వైరల్ చేస్తారు. ఇవి కాకుండా టీడీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో ఎక్కువ రీచ్ ఉన్న అకౌంట్స్ నుంచి అసభ్యకర మార్ఫింగ్ పోస్టులను పోస్టు చేస్తారు. ఇలా టీడీపీ సోషల్ మీడియా ఒక ఆర్గనైజ్డ్ అరాచక శక్తిగా మారిపోయింది. లోకేష్ అండదండలతో ఈ దుశ్శాసన దుకాణం మరింతగా పేట్రేగిపోతోంది. మరోవైపు ఐటీడీపీ ఎల్లో సైకోల బెండు తీయాల్సిన పోలీసులు రెడ్ బుక్ రాజ్యాంగానికి జీ హుజూరు అంటూ పాలకుల అరాచకాలను ప్రశ్నిస్తోన్న సోషల్ మీడియా కార్యకర్తలపై, వైఎస్ఆర్సీపీ నాయకులపై తప్పుడు కేసులతో, అక్రమ అరెస్టులతో విరుచుకుపడుతున్నారు. అంతా కలిసి ఆటవిక పాలనకి ఆంధ్రప్రదేశ్ ని కేర్ ఆఫ్ అడ్రస్ గా మార్చేశారు. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.